హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో, నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాలకి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కురుస్తూ ఉన్నాయన్నమాట. ఇకపోతే తాజాగా రాగల 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి? ఏ ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంది? అలాగే దీంతో పాటుగా ఏ ప్రాంతాల్లో కొంచెం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉండొచ్చు. సో, ఈ విధంగా మీకు సమాచారం మొత్తం కూడా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో జాయిన్ అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది. సో, అది తీవ్ర వాయుగుండంగా కూడా బలపడడం జరిగిందనమాట. సో, దీని ఎఫెక్ట్ వలన అలాగే నైరుతి ఋతుపవనాలు సో, కొంచెం కొంచెంగా అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి కూడా విస్తరిస్తున్నటువంటి ప్రభావంతో కూడా గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన ఈదురుగాలుల వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఇకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించి రాగల 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు అయ్యేందుకు అవకాశం ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అలాగే అమరావతి కేంద్రం తెలియచేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి రాగల 3 రోజుల పాటు ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చో మనకొచ్చినటువంటి అప్డేట్ గురించి చెప్తాను. దాని తర్వాత శాటిలైట్ ఇమేజెస్ చూపిస్తూ సో, మనకు 24 గంటల్లో వెదర్ అనేది ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో దిగువ ట్రోఫో ఆవరణంలో నైరుతి అలాగే పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేస్తూ వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉత్తర కోస్తాంధ్ర శుక్రవారం మనకు అనగా నిన్నటి రోజున ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు యానాంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడుకున్నటువంటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలైతే కురిశాయన్నమాట. 1 లేదా 2 ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు సంభవించాయి. సో, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీచడం జరిగింది. సో, సేమ్ అలాగే ఈరోజు అనగా శనివారం నాడు సో, ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలయ్యేటువంటివి పడుతూ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి ఈదురుగాలు గంటకి 30-40, 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో గనుక చూసుకున్నట్లయితే నిన్న, ఈరోజు అనగా శుక్రవారం, శనివారం మోస్ట్‌లీ మనకు 1, 2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు. ఓకేనా?
సో, ఈ 2 గంటల్లో మనకు ఈ 2 రోజుల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వేగంగా ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగా హెచ్చరికలను జారీ చేస్తున్నారు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కేవలం పలుచోట్ల మాత్రమే, అన్ని చోట్ల కూడా కాదని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో సేమ్ అలాగే రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో కూడా కొన్ని ప్రాంతాల్లో నిన్న వర్షాలు పడ్డాయి. అలాగే ఈరోజు కూడా ఉదయం నుండి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అలాగే గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలుల వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదు అవ్వచ్చు. సో మనకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వాతావరణం అనేది కొంచెం మేఘావృతం అయి ఉండి కొంచెం ఎండ రావటము, చల్లదనంగా ఉండటం, సో ఇలా అయితే ఉండొచ్చు. సో ఈవినింగ్ అయ్యే టైంకి కంప్లీట్గా వాతావరణంలో మార్పులు వచ్చి ఈ మేఘాలతో కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. సో గత 2-3 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ అయితే ఉంది వాతావరణంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెయిన్గా. సో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు అటువంటివి పడుతూనే ఉన్నాయన్నమాట గత కొద్ది రోజుల నుంచి. సో అటువైపు అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో కూడా మనకు ఈ తెలంగాణ స్టేట్లో మెయిన్గా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివి కురుస్తూ ఉన్నాయి. సో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి ఈదురుగాలుల వర్షాలు అయితే సంభవిస్తూ ఉన్నాయి. ఇకపోతే రాగల 24 గంటల పాటు వెదర్ అనేది ఎలా ఉండొచ్చు, శాటిలైట్ ఇమేజ్ వస్తారో చూద్దాము. సో ఇది వచ్చేసి ప్రజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఒకసారి ఇమేజ్లో అబ్జర్వ్ చేయొచ్చండి. సో మెయిన్గా మనకి ఏపీలో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. సో రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఈరోజు ఉదయం నుండి కూడా పొడి వాతావరణం అనేది కనబడడం జరిగింది. సో కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఎండ ఎక్కువగానే నమోదయ్యింది. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది నమోదైంది ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం మోస్ట్లీ మనకు చల్లదనంగానైతే ఉండిందనమాట ఉదయం నుండి కూడా. సో ప్రజెంట్ కూడా ఈ టైంలో కూడా కొంచెం మేఘావృతమైనటువంటి వాతావరణమే ఉంది. ఓకేనా. సో మరొక వైపు తెలంగాణలో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు. సో మెయిన్గా హైదరాబాదు, మహబూబ్ నగర్ కావచ్చు, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల ఈ ఏరియాలలో. కొన్ని ఏరియాల్లో మాత్రము ఎండ అనేది కూడా కొంచెం ఎక్కువగానే నమోదు కావడం జరిగింది ఈరోజు ఉదయం నుండి. సో ప్రజెంట్ ఈ టైంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో పడితే మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో, ఏపీలో మాత్రం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో లైట్ రైన్ పడవచ్చు. తెలంగాణలో మాత్రం ఈ నాందేడు, వరంగల్ ఈ డిస్ట్రిక్ట్స్ దగ్గర అక్కడక్కడ పలు ప్రాంతాల్లో లైట్ రైన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో మోస్ట్లీ మనకు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ అంత వర్షాలు అయితే కురవు అనమాట. పడితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడవచ్చు. అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు ఈ ప్రాంతాల్లో లైట్ రైన్ ఉంటుంది, తేలికపాటి వర్షాలు. ఓకేనా. సో తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు అర్ధరాత్రి లోపల తప్పకుండా పడతాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చండి. ఇది రేపు తెల్లవారుజామున అనగా 12వ తారీఖున తెల్లవారుజామున ఒక 6:30-7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో ఏపీలో మాత్రం ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాతావరణం కొంచెం చల్లదనంగా ఉండి మబ్బులతో కమ్ముకొని అయితే ఉంటుందన్నమాట. రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం అంత మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండదు. సో అటు ఎండలు కూడా కొంచెం ఎక్కువగాను నమోదవ్వవు. ఎండ రావటం, మళ్ళా మేఘాలు అడ్డుపడడం, సో ఈ విధమైనటువంటి వాతావరణం నమోదవచ్చు. అలాగే దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అయిపోయింది. తెలంగాణలో వచ్చేసి పలు ప్రాంతాల్లో కురిస్తే అక్కడక్కడ లైట్ రైన్ ఉండొచ్చు రేపు తెల్లవారుజామున. ఓకేనా. సో నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. రేపు మధ్యాహ్నం 12:30-1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో మాత్రం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయి. ఇంకెక్కడ ఏపీలో పడేందుకు అవకాశం అయితే ఉండదు. వాతావరణం అనేది నిర్మలంగా ఉంటుంది, ఎండ వచ్చి కొంచెం. తెలంగాణలో ఈ నాందేడు, వరంగల్ కావచ్చు, అలాగే కరీంనగరు, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం ఈ ఏరియాల దగ్గర వర్షం పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో ఇమేజ్ చూడొచ్చు. నెక్స్ట్ ఇది రేపు సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో మోస్ట్లీ మనకు ఉదయం నుండి ఎండ కాసినప్పటికీ కూడా సాయంత్రం అయ్యే టైంకి ఖచ్చితంగా ఏదో ఒక జిల్లాలో ఏదో ప్రాంతాల్లో వర్షాలు అటువంటివి అయితే పడుతున్నాయి. సో సేమ్ అలాగే రేపు సాయంత్రం కూడా మెయిన్గా మనకు ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో, తెలంగాణలో వచ్చేసి నాందేడు, హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, ఈ సిరిసిల్ల
ఈ ఏరియాలలో అక్కడక్కడ పడతాయండి వర్షాలు రేపు ఈవినింగ్ కూడా. ఓకేనా. సో రాగల 24 గంటల్లో వాతావరణం అనేది ఇలా ఉంటుంది. రాబోయే 3 రోజుల పాటు కూడా ఎక్కడెక్కడ వర్షాలు పడవచ్చో కూడా మీకు చెప్పాను. ఓకేనా. రెగ్యులర్గా మీకు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అందుతూనే ఉంటాయి మన ఛానల్ నుంచి. ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.